బాత్రూమ్ లో తనుజ రీతు, బయట డీమాన్. ఈ ఛాలెంజ్ లో ముందుగా సుమన్ శెట్టి తనుజ పోటీ పడ్డారు. అయితే సుమన్ శెట్టి టైర్ లోపల నుంచి బయట కాలు పెట్టడంతో మధ్యలోనే డిస్క్వాలిఫై అయిపోయాడు. తనుజ కూడా వుడెన్ ఫ్లాంక్స్ అన్నింటినీ మధ్యలో నుంచి వెళ్ళలేదని ఇమ్ము డిస్క్వాలిఫై చేశాడు. దీంతో వీరిద్దరి నుంచి ఎవరూ కంటెండర్ కాలేకపోయారు. దీనికి హర్ట్ అయిన తనుజ వాష్రూమ్ కి వెళ్లి తలుపేసుకుంది. రీతు డీమాన్ వెనకాలే వెళ్ళి, రా బయటికి ప్లీజ్ తనుజ, ఒక్కసారి రా, ఒక్కసారి తీ ప్లీజ్, ఒక్కసారి తీయవా, డోర్ తీయవా, నేను వస్తా లోపలికి అంటూ రీతు బతిమాలింది. తనుజ, చూడు తనుజ, గేమ్ మానేసి వచ్చింది నీ గురించి అంటూ డీమాన్ కూడా రిక్వెస్ట్ చేశాడు. దీంతో తనుజ డోర్ ఓపెన్ చేయగానే రీతు లోపలికి వెళ్లి డోర్ వేసింది. ఇద్దరు లోపల ఏడుస్తూ కూర్చున్నారు. బయట ఉన్న డీమాన్ త్వరగా రండి మీరు అంటూ బతిమిలాడాడు. కంటెండర్లుగా ఆ నలుగురు ఎంత కష్టపడి ఆడాను, డిస్క్వాలిఫై అని అంత ఈజీగా చెప్పేశారు. కష్టపడే కదా ఆడాం, ఈజీగా చెప్పేస్తారు, దాన్ని కన్సిడర్ చేయకుండా డిస్క్వాలిఫై అంటే ఎలా ఉంటుంది చెప్పు అంటూ లోపల తనుజ ఏడ్చింది. సరే ఏం కాదు, అయిపోయింది కదా తనుజ, స్టే స్ట్రాంగ్, రీతు రండి బయటికి అంటూ డీమాన్ పిలిచాడు. వద్దు, నేను రాను, నేను ఇప్పుడు రాను ప్లీజ్ అంటూ రీతుతో చెప్పింది తనుజ. నువ్వు రాకపోతే నేను వెళ్ళను, ప్లీజ్ రా అని రీతు పట్టుబట్టడంతో ఇద్దరు బయటికి వచ్చారు. ఏం మాట్లాడకండి, కామ్గా ఉండండి కాసేపు అంటూ సలహా ఇచ్చాడు డీమాన్. ఇక తర్వాత సంజన రాము మధ్య ఇద్దే ఛాలెంజ్ పెట్టగా రాము గెలిచి కంటెండర్ అయ్యాడు. చివరిగా ఫ్లోరా రీతు మధ్య పోటీలో రీతు గెలిచి కంటెండర్ అయింది. దీంతో ఓవరాల్ గా కళ్యాణ్, ఇమ్ము, రాము, రీతు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. శుక్రవారం నాటి ఎపిసోడ్ లో వీరికి టాస్క్ పెట్టి కెప్టెన్ ఎవరో